అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇరిగిపోయినప్పుడు చాలా బాధలో, చాలా వేదనలో నేను డాక్టర్ దగ్గర మాట్లాడి, డాక్టర్ గారు నేను ఎప్పుడు స్కేటింగ్ చేయగలను అంటే ఆయన ఏమడిగారంటే, ఆయన ఏం చెప్పారంటే, స్టీఫెన్ నువ్వు అర్థం కావట్లేదు, నేను ఇండియాస్ నంబర్ 1 స్కేటరు, నేను 60 మెడల్ దాకా గెలిచాను, ఇన్ని సిల్వర్ మెడల్ గెలిచాను, ఇన్ని బ్రాంజ్ మెడల్ గెలిచాను, నేను ఎప్పుడు స్కేటింగ్ చేయగలను అని అడిగాను. ఆయన నువ్వు నడవగలవు అన్నాడు. మళ్ళీ ఈసారి ఎలాగా సార్ మీకు అర్థం కావట్లేదు, నేను మొత్తం భారతదేశంలో నంబర్ 1 స్కేట్, నేను ప్రపంచ పోటీలకి నేను వెళ్ళాలి, నేను ఎప్పుడు స్కేటింగ్ చేయగలనంటే ఆయన ఏమన్నాడంటే నువ్వు నడవగలవు అన్నాడు. ఇంకేం చెప్తాను ఆయనకి, అంత చదువుకున్న ఆయనకి ఇంకా నేనేం చెప్పగలను, నాకు అర్థం కాలే, ఇంకేమనలేదు ఆయనతో. ఆ రోజు చాలా బాధపడ్డాను. దేవుడికి ఒకటే మాట చెప్పాను, దేవా నడిపించేవాడివి నువ్వే చేయగలవు అని. 2010 నా కాళ్ళు 2 ముక్కలైపోయింది, రెండు ముక్కలైపోయింది. అయితే 1 సంవత్సరం కంప్లీట్ రెస్ట్. మీరు బాధపడినప్పుడు మీ పక్కింట్లో బాగా ఆనందిస్తారు, కరెక్టా కాదు? మనం బాధలో ఉంటే మన దగ్గర వాళ్ళు ఎక్కువ ఆనందిస్తారు. నాతో వచ్చి చాలా గిచ్చి మాట్లాడేవారు అన్నమాట. అరే బాబు నీ కాలు ఎరగబడి ఉంటే బాగున్నావు, నీ కాలు ఉంటే బాగున్నావు అంటే నా కాలే తీసేసారు అన్నట్టు ఫీల్ అయిపోయారు అన్నమాట. వాళ్ళు కాలు ఎరిగింది కానీ చాలా బాధగా, చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా మాట్లాడారు. కానీ సాతాను కూడా అలాగే శోధన చేసింది. ఇప్పుడు 18 సంవత్సరాల వయసులో నేను ఏమని తీర్మానం చేసుకున్నాను తెలుసా? మా నాన్నగారు చనిపోయాక, నా కాలు ఇరిపోయాక 2 సంవత్సరాలు నేను బైబిల్ ముట్టలేదండి. 2 సంవత్సరాలు నేను చర్చికి వెళ్ళాను కానీ ఏ